హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను అనమాట. చాయ్ తాగుకుంటూ కాఫీ తాగుకుంటూ ఈజీగా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్గా. సో ఏంటిది అనుకుంటున్నారా? మేమైతే పేలాల మిక్చర్ అనేసి అంటాము. వీడియో చూసిన తర్వాత మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో దానికోసం అయితే మనకు కావాల్సినన్ని పేలాలు అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే ఇక్కడ కొన్నే తీసుకున్నాను. అదేవిధంగా ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, పల్లీలు, పుట్నాలు కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇవైతే మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ అనమాట మనం పేలాల మిక్చర్ చేసుకోవడానికి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేడి అవ్వాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకోండి, అవి ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పల్లీలు రెడీగా పెట్టుకున్నాం కదా, పల్లీలు వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. సో పల్లీలు కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే అన్నింటిని కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. పుట్నాలు అనేది లాస్ట్లో వేసుకోవాలి, అవి ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై అయితే టేస్ట్ వేరేలాగా అయిపోతుంది అనమాట, గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు లాస్ట్లో అయితే పుట్నాలు వేసుకుంటున్నాను. పుట్నాలు వేసుకొని అయితే ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత తగినంత పసుపు వేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. వీటన్నింటిని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్టే కొంచెం వేసుకున్నాం కదా ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవ్వడానికి. అందుకోసమని కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, క్వాంటిటీని బట్టి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అన్నీ ఫ్రై అయిపోయినాయి అనమాట నీట్గా. ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పేలాలు అయితే వేసుకుంటున్నాను అనమాట. పేలాలు అనేది స్టవ్ పైన ఉన్నప్పుడే కొంచెం వేసి కలిపేసుకోండి. పోపు వేసుకున్నాం కదా, అది చల్లగా అవ్వకముందే కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే స్టవ్ పైన పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నట్లయితే పేలాలు అనేది కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. లేదంటే కొంచెం మెత్తబడినట్టు అవుతాయి, టేస్ట్ బాగోవు. అందుకే స్టవ్ పైన ఉంచేసి మంచిగా నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి నీట్గా. కిందన పోపు అనేది అట్లనే ఉండిపోతుంది, చూసుకొని కలుపుకోండి. సో కలర్ అనేది కొంచెం సేపు అయిన తర్వాత నీట్గా కలర్ డార్క్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.